ఇవాళ మేము ఆనందోత్సవాల్లో ఉన్నామంటే మీ వల్ల జరిగింది తప్ప ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజకీయ హత్యలు అనేది ఇంతవరకు ఎక్కడా జరగలేదు రాష్ట్రంలో. ఏ విధంగా ఏ మొహం పెట్టుకొని జనాల్లోకి వస్తారో కూడా సంవత్సరానికి చేశారు. మేము 7 నెలల్లో చేయగలుగుతున్నాం. సామాన్యుడు మంచి నికార్సైన మద్యాన్ని తాగగలుగుతున్నాడంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే. మీకులాగా మాటిచ్చి మడం తిప్పేటువంటి వాళ్ళం మేము కాదు. రానివ్వండి, ప్రజలకి కూడా ఆయన రావాలనే చూస్తున్నారు. వచ్చాక ఎలా కొడతారో మీరే చూద్దరు. కానీ నువ్వు వచ్చి ఏం చేసావు? దాచుకోండి నా టైపు చేసావు. జగన్మోహన్ గారు ఎప్పుడో జనవరి తర్వాత వచ్చేస్తాన్నట్టుగా మరి ఇప్పుడు దాకా ఏం చేస్తారు? ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో కూడా నీకు తెలిసి కూడా నువ్వు జనాల్లోకి రావడం అనేది అది రాష్ట్ర ప్రజలం ఇవాళ మేము ఆనందోత్సవాల్లో ఉన్నామంటే రోడ్లు బాగున్నాయి కాబట్టి ఏంటి, పన్నులు జరుగుతున్నాయి కాబట్టి ఏంటి, కూలీ నాలి చేసుకునే ప్రతి కూలీవాడికి కూడా ఉపాధి నిధులు హామీలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి వాడికి పేదవాడికి నోటికి ముద్ద అందుతుంది కాబట్టి మేమంతా సంతోషంగా ఉన్నమాట వాస్తవం అని చెప్పని మేము ఈ రోజున మనం విన్నవించుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మీరు రోడ్లకి ఎక్కి వారంలో ఎక్కుతాను, నెలలో ఎక్కుతాను, రోడ్లకి ఎవరిని పరామర్శించే విధంగా నష్టపోయిన వ్యక్తులు లేరు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు పరామర్శించేది లేదు. రాజకీయ హత్యలు అనేది జరిగినదే లేదు. మీ వల్ల జరిగింది తప్ప ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజకీయ హత్యలు అనేది ఇంతవరకు ఎక్కడా జరగలేదు రాష్ట్రంలో. మేము ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఎప్పటికీ కక్షపూర్ సాధింపులకి వెళ్ళిన గవర్నమెంట్ కాదని చెప్పని ఏనాడో మేము అనుకున్నాం. అదేగా జరుగుతుంది. కానీ మీ గవర్నమెంట్లో ఒక ఎలక్షన్లో కౌన్సిలర్ నిలబడాలంటే భయభ్రాంతులు గురి చేసి వాడిని నామినేషన్ పేపర్లు దించిన ఘనత మీ గవర్నమెంట్ది. ఈరోజు ఈ గవర్నమెంట్లో ఎక్కడైనా జరిగిందా? ఎక్కడ జరగదు. రానున్న ఎలక్షన్లో కూడా మీకు పోటీకి క్యాండిడేట్ దొరకని విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు వ్యూహ రచనలో జరుగుతాయి కాబట్టి అది ఎన్డీఏ కూటమికి పట్టం కట్టే విధంగానే ఉంటుంది తప్ప ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ కౌన్సిలర్లు కానీ వార్డు మెంబర్లే తప్ప అందరూ కూడా ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తానే ఉంటారు. ఎందుకంటే ఆ గవర్నమెంట్ మీద జరిగే పనిని నమ్మారు, అభివృద్ధిని చూశారు కాబట్టి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడం అనేది ఖాయమని చెప్పని మేము అంటున్నాం. ఈ రోజున ఎన్నో రౌడీయిజాలు జరిగినాయి, హత్యలు జరిగినాయి, మానభంగాలు జరిగినాయి, ఆడపిల్లలను బీసీ ఆడపిల్లల మీద తగలబెడతాం జరిగింది గత గవర్నమెంట్లో. ఈ రోజున ఎక్కడైనా రోడ్డు మీద మర్డర్ జరిగిందా? ర్యాగింగ్లు జరుగుతున్నాయా? ఎక్కడైనా సరే ఆడపిల్ల స్వేచ్ఛగా తిరుగుతుందంటే ఈ రోజున ఎన్డీఏ కూటమి ఉన్న చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక పర్ఫెక్ట్మైన అమలు, ఒక పోలీసు వారి మీద నియంత్రణమైన నిఘా పెట్టే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు, ప్రతి జంక్షన్లో కూడా ఎక్కడ ఆడపిల్లల మీద అగత్యాలు జరిగినా సరే తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఉద్ఘాటించిన విధంగా ప్రతి మండలాల్లో కానీ ప్రతి నియోజకవర్గాల్లో కానీ రాష్ట్రం మొత్తం జరుగుతుందంటే ఇది ఆయన ముందు చూపు కానీ నిదర్శనం అని చెప్పని మేమంతా నమ్ముకుంటున్నాము, నమ్మాము కూడా. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు, జగన్మోహన్ రెడ్డి గారు మరలా జనాల్లోకి వస్తాను అని చెప్పడం అది నవ్వటానికి కూడా చాలా ఇబ్బందికరంగానే ఉంది. ఏ విధంగా ఏ మొహం పెట్టుకొని జనాల్లోకి వస్తారో కూడా హాస్యాస్పదంగా ఉందండి. అలాగే ఒక నాయకుడు అన్నటువంటి వ్యక్తి, సీఎంగా చేసినటువంటి వ్యక్తి, 5 సంవత్సరాలు తన పరిపాలన చేసినటువంటి వ్యక్తి ఏనాడైనా తన ప్రజల్లోకి వచ్చి ఎన్ని అరాచకాలు జరిగినాయో ఆ అరాచకాలను బట్టి అయినా ఆయన ఏనాడన్నా ప్రజల్లోకి రావటం కానీ జరిగిందా? అది లేదు. ఆయన పరదాల చాటునే ఉండి తన ప్రభుత్వ అనుచరులతో ప్రభుత్వాన్ని నడిపించడం జరిగింది. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని అసలు ఇప్పుడు అంతా ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణంలో ఈయన వచ్చి రప్చర్ చేయాలని చూడటం ఇదొక హాస్యాస్పదమే. వచ్చి ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు 7 నెలల్లోనే మా ప్రభుత్వం బాగానే ఉంది, టీడీపీ ప్రభుత్వం. అట్లాగే చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీరు తల్లికి వందనం అన్నది మీరు ఎప్పటికిచ్చారండి? గెలిచి అమ్మఒడి మీరు గెలిచి సంవత్సరంన్నరకి ఇచ్చారు అమ్మఒడి. మీరు వెంటనే అప్పటికప్పుడే మీరు సీఎంగా ప్రమాణం చేసి సంతకాలు చేశారే కానీ ఇవ్వటం అన్నది సంవత్సరంన్నరకి ఇచ్చారు. అలాగే బారు విషయంలో, మద్యం విషయంలో చూస్తే మద్యపానం అన్నది మీరు ఏ విధంగా ఏర్లై పారిచ్చి జనాల ఆరోగ్యాలను కూడా పాడి చేసి పిచ్చ బ్రాండులన్నీ తెప్పించి, జే బ్రాండు, బూమ్ బ్రాండు ఇవన్నీ తెప్పించి మీరు జనాల అనారోగ్యం పాలు చేసే విధంగా అలాంటి ట్యాక్సులు కట్టే మందుని తీసుకొచ్చి మీరు ఎంత కమ్మారు? 250. సామాన్య మానవుడికి ఆ మద్యం అందే విధానంగా ఉందా? ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. ఆ మద్యం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఒక క్వార్టర్ చూస్తే దట్టు మంచి
బ్రాండ్స్ ఉన్నటువంటి మందులనే 90 రూపాయలకి ఇవ్వటం జరిగింది. అలాగే మీరు మీ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి 250 ఎక్కడ, 90 రూపాయలు ఎక్కడ? సామాన్యుడు మంచి నికార్సైన మద్యాన్ని తాగగలుగుతున్నాడంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే అది జరిగింది. మీ ప్రభుత్వంలో 250కి 90 మా ప్రభుత్వంలో 90 రూపాయలకి చాలా తేడా ఉంది. అట్లాగే పథకాలు అనేటువంటివి అమలు చేసినటువంటి వ్యక్తి మీరేదో 9 నవరత్నాలు పథకాలని మీరు ఫుల్ఫిల్గా చేశాను అని మీరు అనుకుంటున్నారు. కానీ మీరు ఎంత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎంత అప్పులు పెట్టి ఎంత ఇదిగా చేశారన్నది ఒకసారి మననం చేసుకోండి. మీరు ఖజానాలో మీరు ఏమన్నా డబ్బులు ఏమన్నా ఉంచారా అండి? ఇప్పటికీ మేము చెట్టు కింద పరిపాలన చేస్తున్నట్టే. మాకు ఏమాత్రం సచివాలయాలు కానీ ఏమీ లేవు. మీరు పెట్టిందల్లా ఏంటి? సచివాలయం పెట్టారు. సచివాలయంలో వాలంటీర్ల వ్యవస్థను కూడా వాళ్ళ జీవితాలతో ఆడుకున్నారు. మీ ఎలక్షన్లో దానికి ఉపయోగించుకొని వారి జీవితాల మీద దెబ్బ కొట్టి ఈనాడు వాళ్ళు రోడ్ల మీద పడి ఉన్నారు. సచివాలయం సిబ్బంది, వాలంటీర్స్ వ్యవస్థ ఇదేమాత్రం కరెక్ట్ అండి? ఇది మీరు పెట్టిందే కదా సచివాలయాలు అన్నాయి. మరి ఇంతమంది నిరుద్యోగుల్ని 2 లక్షల మంది పైన వాలంటీర్స్ ఉన్నారు. మీరు నిజంగానే మీరు భృతి ఇచ్చారు. కానీ మీ ప్రభుత్వంతోనే దాన్ని తుడిచేశారు. వారు ఈ రోజున రోడ్ల మీద పడి ఏంటి మా జీవితాలు ఏంటి అన్న క్వశ్చన్ మార్క్, వాళ్ళ జీవితాల్లో క్వశ్చన్ మార్క్ వేసినటువంటి ప్రథమ వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు మీరే. అట్లాగే పథకాలు, మా సూపర్ 6 పథకాల్లో గ్యాస్ చంద్రబాబు నాయుడు గారు అలాగే చెప్పిన విధంగా మహిళలకి గ్యాస్ బండలు ఇచ్చారు. ఆ బండలు ఇప్పుడు రిలీజ్ చేస్తున్నా కానీ మాకు డబ్బులు పడటం జరుగుతున్నవి. అలాగే తల్లికి దీవెన అన్నది కూడా ఇంకా 1 మంత్లో పడుతుంది. మీకు మాకు వ్యత్యాసం ఉంది. మీరు సంవత్సరంన్నరకు చేశారు, మేము 7 నెలల్లో చేయగలుగుతున్నాం. అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే. అదేవిధంగా మీరు ప్రజల్లోకి వచ్చారంటే వ్యతిరేకతే. కానీ విజయవాడలో వరదలు వచ్చినప్పుడు మీరు ఏ విధంగా మీ బిహేవియరు, మీ యాటిట్యూడ్ చూస్తే మీరు అసలు ఆ మురికి నీళ్ళల్లోనే నడవలేకపోయారు. ఏదో విధంగా మనుషులను పట్టుకొని ఆ విధంగా మీరు వచ్చారు. ఒక్కరోజు వచ్చారు. అదే మా చంద్రబాబు నాయుడు గారు వరదల టైంలో ఏ విధంగా స్పందించారు? మీరు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని విపత్తులు వచ్చినా కానీ మీరు ఏనాడైనా స్పందించారా? స్పందించడం అన్నది ఏనాడన్నా ఉందా? ప్రజల్లోకి రావటం అన్నది ఉందా? ఏదీ లేదు. ఆ పాదయాత్ర అయినా మీ చెల్లిగారు అయినటువంటి షర్మిల గారు చేసి ప్రభుత్వాన్ని నిలబెడితే సొంత చెల్లినే నువ్వు బయటికి తోసేసినటువంటి వ్యక్తివి. ఈరోజు ఏ మొహం పెట్టుకొని నువ్వు ఏ విధంగా వచ్చి జనాల్లో వచ్చి నువ్వు మా ప్రభుత్వాన్ని ఎండగట్టాలి అని అనుకుంటున్నారు? ఇది హాస్యాస్పదమే జగన్మోహన్ రెడ్డి గారు. మీరు వచ్చినా కానీ ప్రజలు వ్యతిరేకిస్తారేమో. మా పథకాలు సూపర్ 6 పథకాలు అన్నీ అమలవుతున్నాయి. ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం అది జరుగుతుంది. మీకులాగా మాటిచ్చి మడం తిప్పేటువంటి వాళ్ళం మేము కాదు. ఇచ్చినట్టు చంద్రబాబు నాయుడు ఇప్పుడు అలాగే పెన్షన్ 4,000 చేశారు. వికలాంగులకు 6,000 పెన్షన్ వస్తుంది. చక్కగా జరుగుతుంది. అది ప్రతి నెల జరుగుతుంది. మీ హయాంలో ఉద్యోగస్తులకే శాలరీస్ ఇవ్వనటువంటి రోజులు గడిచినాయి. ఒక నెల వచ్చిందంటే మీరు 15వ తారీఖుకి శాలరీస్ ఇచ్చారు. అది మా ప్రభుత్వంలో వచ్చేపాటికే 1వ తారీఖునే జీతాలు పడటం జరుగుతుంది. పెన్షనర్స్ని కూడా, గవర్నమెంట్ పెన్షనర్స్ని కూడా మీరు ఎంతో ఇబ్బంది పెట్టారు. వాళ్ళకు కూడా పెన్షన్స్ ఇవ్వలేనటువంటి పరిస్థితి నీది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వాళ్ళకు కూడా పెన్షన్స్ ఇచ్చి వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక అవ్వాతాతమ్మల సంగతి చూస్తే పెన్షన్ విషయంలో 4,000, గ్యాస్ బండ ఫ్రీ, ఉచిత ఇసుక అన్నారు. ఉచిత ఇసుక కూడా జరుగుతుంది. ఆయన ప్రభుత్వం, ఆయన ముఖ్యమంత్రి కింద 5 సంవత్సరాలు ఉన్నప్పుడు పర్జాల చాటును దాక్కున్నాడు. ఇప్పుడు ప్రజల్లోకి వస్తాను అంటున్నారు. రానివ్వండి, ప్రజలకి కూడా ఆయన రావాలనే చూస్తున్నారు. వచ్చాక ఎలా కొడతారో మీరే చూద్దురు. కానీ తరిమి కొడతారు. రానివ్వండి, అందరూ ప్రజలు కూడా చెప్తారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 7 నెలల్లోనే ఎంతెంత చేస్తుంది. ఈయన పెన్షన్ ఉంది కదా, అది 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో 1000 పెంచాడు. సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున. అదే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన నెలలోపే 1000 రూపాయలు పెంచింది. అందులో తేడా మీకే కనిపిస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఎన్ని సంవత్సరాలకి పెన్షన్ పెంచారు, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి ఎన్నాళ్ళకి పెంచారు, అక్కడే తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే సీసీ రోడ్లు.
ఇడుపులపై వెళ్ళి చూడండి, వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి కింద చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఎక్కడైనా వాళ్ళు రోడ్లన్నీ వేసుకున్నారా? పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చూడండి, సీసీ రోడ్లు అటు ఎలా వేశారో ఒకసారి చూడండి. మనకి మన ఆంధ్రప్రదేశ్కి 2 కళ్ళు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. జగన్ ప్రజల్లోకి వస్తానా తరిమి కొడతారండి. ఎందుకనంటే ఈ 5 సంవత్సరాలు బట్టి ప్రజల్లోకి వస్తే ఎలాగున్నావు? నువ్వు వచ్చి ఏం చేసావు? దాచుకో అన్న టైపు చేసావు. ఒకటి చెప్తానండి. ఒక ప్రభుత్వం ఉంది, ఒక ఫ్యామిలీ ఉంది, ఒక కొడుకులు ఉంటారు. ఒక కొడుకుకి ఇంటి పెత్తనం ఇచ్చారు, ఆయన అన్నీ అప్పుల పాలు చేసేస్తాడు. అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ని అప్పుల పాలు చేసాడు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, ఆ అప్పులను తీరుస్తూ ప్రజలకి అభివృద్ధిని తీసుకొచ్చారు. నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉందండి. ఎన్డీఏ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి రానివ్వండి, ప్రజల్లో వ్యతిరేకత ఎలాగుందో మీరే చూస్తారు. ఏంటి, నేను ఒక మహిళ కింద చెప్తున్నానండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు రౌడీలు రాజ్యంలాగా ఉండేది. ఎవరన్నా రోడ్ల మీద నడగలిగామా? రేపులు మర్డర్లు జరిగాయి. రోడ్డు మీద కత్తులు తీసుకొని వచ్చి నరికేవారు, మీరే చూశారు కదా. ఇప్పుడు చూడండి, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ఎలాగుంది? అక్కడ ఉన్నది హోంమంత్రి ఎవరు? వంగలపూడి అనిత గారు ఆడావిడే హోంమంత్రి కింద ఉన్నారు. ఎక్కడన్నా ఏమన్నా జరగడం మీరు చూసారా, విన్నారా? అక్కడే మార్పు కనిపిస్తుంది. అన్నీ ఇలాంటి తాటాకు చెప్పులకి ఎవరు భయపడరు. జగన్మోహన్ గారు ఎప్పుడో జనవరి తర్వాత వచ్చేస్తా అన్నాడుగా, మరి ఇప్పుడు దాకా ఏం చేస్తున్నాడు? ఆయన వచ్చినా ఏం చేసినా కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉంది. ఇవాళ అంతా కూడా ఎన్డీఏ కానీ కూటమి ప్రభుత్వం కానీ శుభ్రంగా చేస్తున్నానని చెప్పి ప్రజలందరూ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడిని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ విమర్శలు ఎక్కడో ఒకసారి వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు కానీ మామూలు ప్రజలు అనేది పెద్దగా విమర్శించట్లేదు. సూపర్ 6 పేరుతో జనాలు మోసం చేసి అధికారంలోకి వచ్చారని ఇంతవరకు ఏం చేయలేదన్నారు. సూపర్ 6 పేరుతో జనాన్ని మోసం చేసి అధికారంలోకి వచ్చారని అంటే గ్యాస్ ఇచ్చాం, అట్లాగే ఫంక్షన్లు కూడా ఇస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఉగాది నుంచి బస్సు మామూలుగా తల్లికి వందనం కూడా ఇస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసి వచ్చే ఎలక్షన్ నాటికి అన్నీ కూడా సవ్యంగా జరిగేటట్టు చూస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఉన్నటువంటి పథకాలను బట్టి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి వెళ్ళిపోయిన దాన్ని దీన్ని సరిదిద్ది ఆయన అన్ని పథకాలు కూడా సవ్యంగా ఇస్తాడని చెప్పి మేము అనుకుంటున్నాం. సార్, జగన్ వస్తే ప్రజలు ఆదరిస్తారా? జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఆదరిస్తారా అని అంటే ఎప్పుడు ఆదరించారు ప్రజలు? ఆయన ఎప్పుడు కూడా శవాల మీద రావటమేగా ఏనాడన్నా జనానికి మేలు చేద్దామని వచ్చాడా? ఇప్పుడు వాళ్ళ తండ్రి గారి గురించి వచ్చాడు, దానికి ఎట్లా వచ్చాడు ఆయన? మామూలుగా దీని యాత్ర చేస్తానికి వచ్చాడు ఆయన, పాదయాత్ర చేస్తానికి వచ్చాడు ఆయన. ఎప్పుడు చూసినా కానీ ఇప్పుడు ఎక్కడన్నా చనిపోతేనే బయటకు వస్తున్నాడు కానీ చనిపోకోకుండా ఎట్ట వస్తున్నాడు? ఎక్కడన్నా ఒకసారి చనిపోకోకుండా వచ్చాడని చూపించమనండి. ఎలా ఉంది 7 నెలల పరిపాలన? 7 నెలల పరిపాలన బాగానే ఉంది. కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తున్నారు, పోలవరం, అమరావతి అన్నీ కూడా లైన్ చేస్తారు, ఇబ్బంది ఏముండదు. మన రాష్ట్రానికి, మన ఇండియాలో రాజధాని లేని రాష్ట్రం అనేది ఏదైనా ఉంటే మందే అది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు నెరవేరుస్తారు. బాగుంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాగుంది, బాగా చేస్తున్నారు పనులు అన్నీ. ఇప్పుడు బాగుంది, బెటర్, ఇంకా బాగా గతంలో కన్నా బాగా ఉంది, బాగా చేస్తున్నారు పనులు. పవన్ కళ్యాణ్ గారు బాగానే చేస్తున్నారు, లోకేష్ బాబు బాగానే చేస్తున్నారండి. వాళ్ళు ముగ్గురు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మొత్తం బాగా చేస్తుంది పనులన్నీ. రానివ్వండి, వాళ్ళే చెప్తారుగా జనం కావాలని వద్దనేది. అది కొంతమంది తన మీద అభిమానం ఉండాలని నమ్ముతారు, అభిమానం లేని నమ్మరు. అస్సలు ఆదరిస్తారనేది ఒక ప్రపంచంలాగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారిని చూస్తేనే ఎంతవరకు ఆదరిస్తారనేది ఆయనే ఆలోచించుకోవాలి. జనాల్లాగా ఒక అడుగు వేస్తున్నామంటే ఆ అడుగు ప్రకారము ఎలా ఉంటుంది ఏంటి, నాకు జనాలు ఎలా నిన్ను తిరస్కరించారో కూడా, ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో కూడా నీకు తెలిసి కూడా నువ్వు జనాల్లోకి రావటం అనేది అది చాలా అది ఆలోచించుకోవాలి ఆయనే, మనం చెప్పేది కాదు, ప్రజలే చెప్తారు ఆయనకి బుద్ధి. ప్రజలు నమ్ముతారా జగన్ మాట?
జగన్ మాటలు ఎందుకు నమ్ముతారండి? ప్రజలు ఓట్లు వేసినప్పుడు జగన్ మాట ఎందుకు నమ్ముతారు? అది నమ్మరు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవి అసలు నమ్మరు. ఎందుకంటే ఆల్రెడీ 7 నెలల్లో ఎంతవరకు కూటమి ప్రభుత్వం పనులు చేస్తుందో అనేది ప్రజలందరికీ తెలుసు. ప్రజలు ఎవరికి ఎలా చెప్పాలో కూడా చెప్పారు. ఓటర్తో చెప్పారు, ఓట్లతో చెప్పారు. కానీ మళ్ళీ ఆయన చెప్పించుకోకూడదు.